నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మన అమృతం కార్యక్రమం కూడా ఈ రోజు ప్రతిరోజు లాగానే 2 చక్కటి వంటకాలతో ముస్తాబైపోయి రెడీగా ఉందండి. యాక్చువల్గా ఏంటి అంటే మన అమృతం కార్యక్రమం ఎప్పుడు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అంటే పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఆరోగ్యకరంగా ఉండాలి, ఉపయోగపడే విధంగా ఉండాలి, చాలా సులభంగా అయిపోవాలి. అంటే వంటలు ఎక్కువ పెద్ద పెద్ద వంటలు ప్రతిరోజు చేసుకోవడం చాలా కష్టమైన విషయం. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అది ఏ పండగల రోజు అలా సాధ్యమవుతుంది. కానీ చాలా సింపుల్గా కొన్ని పదార్థాలతో హెల్దీగా పౌష్టికంగా ఉండే విధంగానే మేము ఎప్పుడూ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం. 95%, ఒక 5% మాత్రం కొన్నిటికి మాత్రం ఎక్కువ పదార్థాలు వాడాల్సి వస్తూ ఉంటుంది. సో మీకు కూడా మా వంటలు నచ్చుతున్నాయని మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మరి అందులో భాగంగా ఈరోజు అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? ఉలవల సజ్జ అట్టు. అంటే ఉలవల కాంబినేషను అలాగే సజ్జలు, ఈ రెండింటి కాంబినేషన్ అట్టు ఎలా ఉండబోతోంది? సో నార్మల్గా కాకుండా కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉలవల సజ్జ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సజ్జలు 1 కప్పు, నానబెట్టుకున్న ఉలవలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఉలవల సజ్జ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఉలవలు, మినప్పప్పు, సజ్జలు, అటుకులు ఈ 4టిని కూడా నానబెట్టుకొని ముందుగా రెడీగా పెట్టుకున్నాం. సో ఉలవల గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లను కరిగించగల శక్తి ఉన్నటువంటి ఒక పదార్థం ఏది ఉంది అంటే అందులో ఉలవలు మెయిన్ ఫస్ట్ లిస్ట్లోకి వస్తాయన్నమాట. అలాగే కఫాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అంటే కొంతమంది ఉలవలు వేడి చేస్తుంది అని చెప్తారు. అంటే రెగ్యులర్గా తింటే ఏదైనా కూడా ఇబ్బందే, ఏది తీసుకున్నా కూడా. సో ఖచ్చితంగా మనకి ఒక నెలకి 2-3 సార్లు ఉలవల్ని ఏదో రకంగా ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా మందికి ఉలవలతో ఏం వండుకోవాలో ఏంటో తెలియదు. ఉలవచార వరకే తెలుసు. ఉలవలతో ఇంకా చాలా రకాలు వండుకోవచ్చు. అమృతంలో కూడా బోల్డ్ అనే వంటలు మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. సో ఉలవల్లో మనకు మంచి మంచి పోషక విలువలు ఉన్నాయి. అలాగే సజ్జలు కూడా వాడుతున్నాం ఈరోజు. సజ్జలు కూడా మనకు ఎముకల్ని చాలా దృఢంగా చేస్తుంది, తర్వాత మంచి శక్తిని ఇస్తుంది, జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఇలా సజ్జలు కూడా చాలా చాలా హెల్దీ. బరువు తగ్గడానికి ముఖ్యంగా ఈ అట్టు బాగా పనిచేస్తుంది అనమాట. ఈ రెండిట్లో కూడా మనకు బరువు తగ్గించే అంశాలు ఉంటాయి. బరువు తగ్గించడం అంటే హెవీగా ఉంటుంది, మళ్ళీ తినాలనిపించదు, తద్వారా బరువు తగ్గుతాం. సో అది మెయిన్ రూల్ అనమాట ఇక్కడ. సో ఆ తర్వాత ఇక్కడ చక్కగా మనము అటుకులు వాడుతున్నాము, అది కూడా చిరుధాన్యాల అటుకులు వాడుతున్నాము. అలాగే మినప్పప్పు వెరీ వెరీ హెల్దీ అండి అన్నీ కూడా. సో ఖచ్చితంగా ఈ అట్టును మనం అంటే అల్పాహారంగా మనం తయారు చేసుకుంటాం కాబట్టి బేసిక్గా ఇటు ఏది అట్టు అయినా కూడా సో హ్యాపీగా మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే. లేదు అంటే డిన్నర్ లాగా కూడా మనకు సాయంత్రం 7 o'clock 8 o'clock ఇటువంటి అట్లు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నానబెట్టుకున్న ఉలవల్ని 1 కప్పు తీసుకుందాం. దానికి తగ్గట్టుగా ఇదిగోండి నానబెట్టుకున్న మినప్పప్పు, ఆ తర్వాత సజ్జలు కూడా దానికి సమానంగా తీసుకోవాలి. అలాగే అటుకులు, చిరుధాన్యాల అటుకులు, వీటిని కూడా మనం నానబెట్టుకున్నాం. అటుకులు వేసుకుంటే కరకరలాడుతూ వస్తుంది అట్టు. మామూలు కూడా మనము దోశల్లో వేసుకుంటూ ఉంటాం కదా. ఆ తర్వాత అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా, పిల్లలు ఉంటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత నానబెట్టుకున్న మెంతులు. సో మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను నానబెట్టుకున్న నీళ్లతో పాటు వేసాను కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీన్ని చక్కగా నేను రుబ్బేసుకుంటాను. ఉలవలు, సజ్జరవ, అటుకులు, మినప్పప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, ఇవన్నీ కూడా మనం వేసేసుకున్నాము. సో దీన్ని చక్కగా ఒక అట్టు పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత మనం హ్యాపీగా అట్టు వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా మనము దోశ పిండిలాగా రుబ్బేసుకున్నాం. ఒకసారి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను మీకు. ఇందులో మనం ఉప్పు ఇంతవరకు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేసుకుందాం. దీనికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే మనం జీలకర్ర డైరెక్ట్గా పిండిలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే అట్టు వేసుకున్నాక అలా పైన నుంచి కూడా వేసుకోవచ్చు. మనం పెసరట్టుకి ఎలాగైతే వేసుకుంటాం అలా కూడా వేసుకోవచ్చు. సో నేను ఇందులో పిండిలోనే మిక్స్ చేసేస్తున్నాను. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఇందులో కాస్త ఉల్లిపాయ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు. ఇందులో కాదు, మామూలుగా పెసరట్టులాగా ఇలా పైన అట్టు మీద చక్కగా కాస్త కొత్తిమీర, ఉల్లిపాయలు, అలాగే జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. మనకు పెనం వేడైన తర్వాత చక్కగా ఇది వేసేసుకోవడమే.
అయితే ఈ ఉలవలు అవన్నీ ఎంతసేపు ముందు నానబెట్టుకోవాలి అనే ప్రశ్న ఏంటి అంటే, మనకు ఉలవలు రాత్రి నానబెట్టుకోవచ్చు పడుకునే ముందు. మినపప్పుకు ఒక 1 అవర్ 2 అవర్స్ సరిపోతుందండి. ఆ తర్వాత సజ్జరవ ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. అటుకులు ఒక అర్ధగంట మాత్రం సరిపోతుంది. అంటే రెండింటిని మాత్రం ముందు రోజు నానబెట్టుకుంటే బెటర్, బికాస్ అవి టైం తీసుకుంటాయి. అవి ఎంత బాగా నానితే అట్టు అంత బాగా వస్తుంది అనమాట. సో ఈ పిండిని చక్కగా మీరు ఒక 2 డేస్ పాటు మంచిగా ఎయిటెడ్ కంటైనర్లో పెట్టేసుకుంటే 2 డేస్ పాటు ఇలా అట్టు వేసుకొని తినచ్చు అనమాట. కొంతమంది ఏంటి ఇది హెల్దీనే కదా, సో ఉదయము రాత్రి కూడా చక్కగా హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇప్పుడు చాలా మంది కూడా నైట్ టైం డిన్నర్గా సో టిఫిన్సే ప్రిఫర్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే చక్కగా డిన్నర్ లాగా కూడా బాగుంటుంది ఇది. కానీ ఎప్పుడైనా అట్టు అనే ఒక పదార్థం ఉంది అంటే అది మనకు వేడివేడిగా అలా పెనం మీద నుంచి ప్లేట్లోకి వేసుకొని తింటేనే బాగుంటుంది. ఇవి మనకి లంచ్ బాక్స్లోకి వాటికి అస్సలు బాగుండవని కాదు, టేస్ట్ బాగానే ఉండుండొచ్చు, బట్ వేడివేడిగా తిన్న ఫీల్ వేరు కాబట్టి సో కొన్నిటిని మాత్రం అలా మనం చేయలేము. సో ఇది ప్రాపర్గా ఒక బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవాల్సింది అట్టు. పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి మనం చక్కగా అట్టు వేసేసుకుందాము. సో వెరీ వెరీ హెల్దీ అండి. సో మంచి ఫైబర్, మంచి ప్రోటీన్, తర్వాత హై మంచి గుడ్ క్యాలరీస్ అనమాట. క్యాలరీస్ ఉంటాయి దీంట్లో కూడా, కానీ మంచి గుడ్ క్యాలరీస్ ఉంటాయి. దానివల్ల మనకు ఎక్కువసేపు ఆకలి అవ్వదు. చిరుధాన్యాలతో ఎప్పుడో బెనిఫిట్ ఏంటి అంటే తొందరగా ఆకలి అవ్వదు. సో ఊరికూరికి ఏదో తినాలి, ఏదో చిరుతిండ్లు తినాలి అది తినాలి అనిపించదు. సో అన్నం తింటే ఎలాగైతే అనిపిస్తుందో ఇలాంటివి తినడం వల్ల అలాంటివి అనిపించవు. ఓకే, పెనం వేడికిపోయింది కాబట్టి అట్టు వేసేసుకుందాం. సో మినపప్పు వేసాము, అటుకులు వేసాము. సో చక్కగా నాకు తెలిసి కరకరలాడుతూ రావాలి. సో దీన్ని కాస్త నూనె వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే పెట్టానండి. ఓకే, అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పూరీలు తెల్లగా రావాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. మీరు పూరీలు తయారు చేసేటప్పుడు మనం నూనె మామూలుగా బాండీలో వేస్తూ ఉంటాం. నూనె బాగా కాగిన తర్వాత అందులో జామాకు వేయాలి. అప్పుడు పూరీలు చాలా తెల్లగా వస్తాయి. ఈసారి ఈ చిట్కాను తప్పకుండా ఉపయోగించండి. సో చూసారా, 2 వైపులా చక్కగా నూనెతో కాల్చుకుంటే కరకరలాడుతూ భలే వచ్చింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే ఉలవల సజ్జ అట్టు మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉలవల సజ్జ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సజ్జలు 1 కప్పు, నానబెట్టుకున్న ఉలవలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఉలవల సజ్జ అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న ఉలవలు, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న సజ్జ రవ, చిరుధాన్యాల అటుకులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న మెంతులు వేసి మెత్తగా దోస పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని తయారు చేసి పెట్టుకున్న అట్టు పిండిని అట్టులాగా వేసుకుని 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉలవల సజ్జ అట్టు రెడీ. చూసారు కదా, ఉలవల సజ్జ అట్టు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. అది మాత్రం 100% తినక ముందే నేను చెప్పగలను. కొన్ని మనం తినక ముందే చెప్పగలమండి కదా, అది చేసేవాళ్ళ బట్టి ఉంటుంది అనమాట. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అల్లం ఘాటు సూపర్. ఏదైనా అండి అట్టుపిండిలో అల్లంతో కలిపి మనం రుబ్బుకుంటే ఆ రుచే వేరు. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. కారం ఎంత ఉండాలో అంత చాలా మైల్డ్గా ఉందన్నమాట. నెయ్యితో కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ సూపర్ ఉందండి. ఉలవల టేస్ట్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇంకా అటుకులు మినపప్పు కూడా వేసాం కదా, సో యాడ్ అవుతుంది అనమాట టేస్ట్. సూపర్. సో ఇన్స్టెంట్గా మనం చేసుకున్నప్పటికీ కూడా చాలా బాగా వచ్చింది, కరకరలాడుతూ వచ్చింది, ఎక్కడ మిస్ అవ్వలేదు అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక 2వ వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే 2వ వంట పేరు పచ్చి అరటికాయ కొర్ర ఫ్రై.
మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అరటికాయ 2, శనగపిండి 1 కప్పు, కుర్రపిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా మనం పచ్చి అరటికాయని ఇదిగోండి ఇలా కట్ చేసుకొని సైడ్స్ అంతా తీసేసి వాటర్లో నానబెట్టుకున్నాం. ఎందుకంటే నల్లబడిపోతాయి కదా, సో అందుకు నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట. సో పచ్చరటికాయ బేసిక్గా మధుమేహంతో ఉన్న వారికి, తర్వాత జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ ఫర్ డైజెషన్. అందుకే అంటారు కదా, ఎప్పుడైనా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు అరటి పండు తినమని చెప్తూ ఉంటారు. జీర్ణక్రియ బాగాలేదు అన్నప్పుడు పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి ఆ బనానాను మనం ఎక్కువగా తీసుకుంటే ఓవరాల్గా ఈ గట్ హెల్త్, తర్వాత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చాలా వరకు తగ్గుతాయని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా అంతే అండి, పచ్చరటికాయ కూడా మనకు అదే కేటగిరీలోకి వస్తుంది. ఆబ్వియస్లీ అరటిపండు, పచ్చి అరటికాయ 2 ఎలిమెంట్స్ మాత్రం ఒకటే. సో అలా మనకు జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. సో ఎవరికైనా అంటే డైజెషన్కి సంబంధించి ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా మనం దాన్ని చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక అరటిపండు తినాలని చెప్తారు. అది కొంతమంది పరగడుపున తింటారు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పరగడుపున పడదు. సో అలాంటప్పుడు ఒక ఈవినింగో లేకపోతే మధ్యాహ్నం 12 గంటలకి బెస్ట్ టైం అని కూడా చెప్తూ ఉంటారు. ఓకే, సో మరి ఈ పచ్చి అరటికాయతో మనం ఈరోజు చక్కగా ఫ్రై తయారు చేసుకోబోతున్నాము. సో దీనికోసం మనం ఏంటంటే ఇదిగోండి ఇలా చక్కగా కుర్రపిండి తీసుకున్నాం. సో ముందుగా శనగపిండి తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని శనగపిండి, దానికి తగ్గట్టుగా కుర్రపిండి, కరకరలాడుతూ ఉండాలంటే కాస్త రవ్వ తీసుకుని దీంట్లో మనకు కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం. ఓకేనా? సో వెరీ సింపుల్ అండి, పెద్ద కష్టమైన పనే కాదు ఇది. సో జస్ట్ సింపుల్గా మనము అరటికాయని నీట్గా కట్ చేసుకొని మిగతాదంతా కూడా ఇదే ప్లేట్లోనే చేయాలి. సో కొంచెం ఇది స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. సో అందుకు నేను ఒక 2.5 స్పూను కారం వేశాను. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే దీనికి తగ్గట్టుగా కాస్త చాట్ మసాలా, కొంచెం మనకు పుల్ల పుల్లగా టేస్ట్ ఉండడానికి అనమాట. సో ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, అన్నీ ఇందులోనే. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి. బాగుంటుంది, అంటే ఫ్రైస్కి ఎప్పుడు కూడా ఇటువంటి మిరియాల పొడులు అవి చాలా బాగుంటాయి. సో దీన్ని ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. సో యాక్చువల్గా ఈ ప్రాసెస్ని మీరు అరటికాయ ఫ్రైకి మాత్రమే కాదు, మామూలుగా వేరే దొండకాయ ఫ్రై అటువంటివి ఉంటాయి కదా మనకి, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది కొంచెం అంటే అరటికాయ కంటూ ప్రత్యేకమైన రుచి బాగుంటుంది, కానీ పెద్ద డిఫరెంట్ టేస్ట్ ఉండవు కాబట్టి దాన్ని కాస్త స్పెషల్గా చేసే ప్రయత్నం. ఎందుకంటే కొంతమంది అరటికాయ వేపుడు అనగానే కాస్త దూరంగా పారిపోతూ ఉంటారు, అవునా? కానీ ఎంత అంటే చాలా మంచిదండి, అరటికాయకి బెస్ట్ వాల్యూస్ ఉన్నాయి. అరటిపండు, అరటికాయ అన్నీ ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో ఇలా మనకు చక్కగా కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని బాండి వేడి చేద్దాం. ఇప్పుడు మనం నూనె ఎంత మేరకు వేయాలి అంటే, ఫ్రై అన్నం అంటే ఈ టోటల్గా మనం ఇలా కట్ చేసుకున్నటువంటి ఇది మొత్తం పట్టాలి కాబట్టి దానికి తగ్గట్టుగా నూనె వేసుకుందాం. ఒక షాలో ఫ్రై అని చెప్పొచ్చు. అంత నూనె తీసుకోదు ఇంతకీ, కాకపోతే ఫ్రై అవ్వడానికి మాత్రం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సో ఇది నూనె వేడెక్కేలోపు మనం తయారు చేసుకున్న పిండిలో కొంచెం వాటర్ అంతా కూడా ఇలా తీసుకొని, వీలైతే ఒక టిష్యూ పేపర్తో ఇలా అద్దేసుకొని, లేదంటే పర్వాలేదు మరీ వాటర్ ఉంటే మాత్రం తీసేసుకోండి. ఇలా ఈ పొడిలోకి అద్దుకోవాలి. ఎలా అద్దుకోవాలి అంటే బాగా దట్టంగా రావాలన్నమాట, ఎక్కడా కూడా గ్యాప్ వదలకుండా దీన్ని నీట్గా ఇలా చేసేసుకోండి. కవరింగ్ అంతే, మొత్తం ఫుల్ కవరింగ్ ఆల్ సైడ్స్. ఓకే, ఇంకోటి కూడా చూద్దాం ఒకసారి. మొత్తం వాటర్ని టోటల్గా ఇలా తీసేసేయాలి. ఆ తేమ ఉంటుంది కదా, చిరు తేమ, అది సరిపోతుంది అనమాట. దీన్ని పేస్ట్గా చేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుందా? లేదండి, పేస్ట్గా అస్సలు బాగోదు, ఎందుకంటే దాని రుచి మారిపోతుంది. సో దాన్ని పేస్ట్గా చేయకండి, పొడి రూపంలోనే ఉంచండి. సో నూనె వేడెక్కేలోపు నేను ఇలా చేస్తూ ఉంటాను.
సో వెరీ సింపుల్ అండి. ఈసారి ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు బెండకాయ ఫ్రైలు, దొండకాయ ఫ్రైలు, ఇది కామన్ కదా. అంటే ఇది యూనివర్సల్గా అందరికీ ఇష్టం కాబట్టి మనం ఫస్ట్ అదే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఈసారి ఇలా తయారు చేయండి. అరటికాయ తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంటే మా అమృతం కాన్సెప్టే అది కదండి. అందరూ తినే వంటకాలు, అందరూ చేసుకునేవి చేస్తే స్పెషల్ ఏముంది. సో కొంచెం కొత్తగా తెలియని వంటలు, తెలియని కాంబినేషన్స్ తయారు చేస్తే బాగుంటుంది. ఓకే, ఈ విధంగా మనం చక్కగా కోట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో దాన్ని ఇలా నూనెలో వేసేసుకుందాం. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. పిల్లల ఎముకలు దృఢపరచాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయండి. ప్రతిరోజు ఒక ఆల్బుక్రా ఇవ్వండి. అలాగే వారానికి 3 సార్లు నువ్వు లడ్డూని అందించండి. అంతేకాకుండా పాలల్లో మునగాకు రసాన్ని కలిపి ఇస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉన్నట్టయితే పిల్లల బోన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఈ చిట్కా అందరికీ ఉపయోగం కాబట్టి ట్రై చేయండి. చక్కగా నూనెలో వేసేసాను చూసారా, ఇలా ఫ్రై అయిపోయింది. అంటే కొంచెం మన రంగు మారాలి. ఒక్క పిసరు లైట్గా మాడినట్టుగా ఉండేటువంటి కలర్ రావాలి. అప్పుడు బాగా రోస్ట్ అయినట్టు అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇది మనకు చక్కగా పప్పుల్లోకి, సాంబార్లలోకి నంచుకోవడానికి బాగుంటుంది. మామూలుగా వేపుల్లాగా తినాలి అనిపిస్తే అలా కూడా బాగుంటుంది. సో ఇలా మల్టీపర్పస్ దీన్ని మనం వాడుకోవచ్చు. ఇలా కరకరలాడే టేస్టీ పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అరటికాయ 2, శనగపిండి 1 కప్పు, కుర్రపిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్లో శనగపిండి, కుర్రపిండి, బొంబాయి రవ్వ, కారం, ఉప్పు, కాస్త చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాస్త మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. ఈ లోపు మనం కట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని తయారు చేసుకొని పెట్టుకున్న మసాలా పొడిలో 2 వైపులా బాగా అద్దుకోవాలి. అలా అద్దుకున్న పచ్చి అరటికాయ ముక్కల్ని నూనెలో వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై రెడీ. చూసారు కదా, పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, కరకరలాడుతుంది. ఫస్ట్ పాయింట్, కొంచెం ఒక చిరు కారం తెలుస్తుంది. అంటే కొంచెం కావాలనే వేసాను, బికాస్ ఫ్రైస్కి ఎప్పుడని చప్పగా ఉంటే అస్సలు బాగుండదు. అంటే కొంచెం ఆ చాట్ మసాలా టేస్ట్ అది కూడా వేసాం కదా. సో పిల్లలు కూడా అలా ఉంటే బాగా ఇష్టపడతారనమాట. సో తప్పకుండా ఈ 2 వంటలు నాకు బాగా నచ్చాయి, మీకు బాగా నచ్చాయని ఆశిస్తూ ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.